అస్సలాముఅలైకుం. హలో అండి. ఇంకా ఈరోజు అయితే బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ మనము లైనింగ్ తీసుకోవాలండి. లైనింగ్ తీసుకున్న తర్వాత 4 ఫోల్డింగ్ అయితే వేసుకోవాలా చూడండి. ఈ విధంగా 4 మడతలు వచ్చే విధంగా లైనింగ్ని అయితే వేసుకోవాలండి. నీట్గా మడత వేసుకొని ఇంకా మనము ఆల్తీ బ్లౌజ్ తీసుకోవాలండి. ఆల్తీ బ్లౌజ్ తీసుకుని ఈ విధంగా మనము హ్యాండ్ లూజ్ వైపు వచ్చేసి చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ మన ఎగస్ట్ పెట్టుకోవాలండి. అలాగే హ్యాండ్ పొడవు ఎంత వస్తుందో చూసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎగస్ట్ మార్కింగ్ వేసుకోవాలండి. అలాగే సంకదింపు దగ్గర కుట్టు వస్తుంది, హ్యాండ్ పొడవు కుట్టు వస్తుంది. సంకదింపు దగ్గర కుట్టు కన్నా ఒక ఖర్చుకు 1/2 ఇంచ్ ఎగస్ట్ మార్కింగ్ పైకి వేసుకొని ఇంకా మనము ఈ విధంగా హ్యాండ్ షేప్ అయితే మార్కింగ్ వేసుకోవాలి చూడండి. ఇది సింపుల్ ప్రాసెస్ అండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు అస్సలు టేపుతో చెప్తే మీకు మైండ్కు అనేది ఎక్కదండి. ఈ విధంగా మీరు కటింగ్ చేసుకున్నారంటే చాలా తొందరగా మీకు అర్థమవుతుంది ఏ విధంగా కటింగ్ చేయాలనేది. ఇంకా ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి చూడండి. ఒకవేళ మనకు సంఖ భాగంలో క్లాత్ అనేది సరిపోకుంటే మనం సంఖ పీసులు అనేవి జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ బ్లౌజ్కి అయితే ఏం అవసరం లేదండి సంఖ పీస్ అయితే. ఇంకా లైనింగ్కి వచ్చిన క్లాతే సరిపోయింది. ఇంకా ఆ తర్వాత చూడండి అంచు వచ్చేసి 2 వైపులా వచ్చింది. ఇంకా ఒకవైపు ఉన్న అంచే మనకు సరిపోతుందండి. ఈ విధంగా చూసుకొని మనం కటింగ్ చేసుకున్నామంటే ఒకవైపు వచ్చిన అంచు మిగులుతుంది. మనం నాడాలకు హ్యాంగిల్స్ డిజైన్ చేయొచ్చండి. హ్యాంగిల్స్ అనేవి మనం మోడల్స్గా స్టిచ్ చేసుకోనికి ఆ క్లాత్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా చూసారా, ఈ విధంగా కటింగ్ అయితే చేసాము కదా. ఇంకా స్టిచ్చింగ్ని చూపిస్తాను, చూసేయండి. అలాగే మన ఛానల్ చాలామంది చూస్తున్నారండి, ఒక లైక్ చేయకుండా చూస్తున్నారు. ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుందండి, నేర్చుకునే వాళ్ళకు యూస్ అవుతుంది. ఇంకా ఇప్పుడైతే చూడండి మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైకి పెట్టుకోవాలండి. మెయిన్ క్లాత్ రైట్ సైడ్ మీద లైనింగ్ వేసుకొని ఈ విధంగా ఇంకా 1 ఇంచ్ మనం ఎగస్ట్ పెట్టుకున్నాం కదా ఖర్చు, ఆ 1 ఇంచ్ ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి. ఇంకా మనకు హేమింగ్ చేసే పని కూడా ఉండదండి. ఈ విధంగా కుట్టుకున్నారంటే ఇంకా మనకు హేమింగ్ తగుని అవసరం లేదు. చాలా సింపుల్గా మనము స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి లైనింగ్ను ఈ విధంగా విడదీసేసి లైనింగ్ పైన ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా లైనింగ్ పైనే కుట్టు వచ్చే విధంగా వేసుకోవాలండి. చూడండి చూసారు కదా, ఈ విధంగా లైనింగ్ పైన కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసి చుట్టూ ఒక కుట్టు అయితే వేసుకుంటూ రావాలండి. లైనింగ్ ఇంకా జాయిన్ చేసేస్తే ఇంకా మనకు హ్యాండ్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ముందుకైతే వెళ్తుంది. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ మీ ముందుకు అయితే తీసుకొని వస్తానండి. అలాగే మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీకే వస్తుంది. మీరు ఇంట్లో ఉండి టైలరింగ్ నేర్చుకోవచ్చు. అలాగే మన ఛానల్లో కుకింగ్ వ్లాగ్స్ మొత్తం వస్తూ ఉంటాయండి. ఇంకా ఎగస్ట్ ఉన్న లైనింగ్ క్లాత్ ఈ మెయిన్ క్లాత్ మొత్తాన్ని నీట్గా కటింగ్ చేసుకొని ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కుట్టుకోవాలండి. ఓకేనా.